నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నేను ఓ రోజు స్టూడియోలో వెళ్తుంటే ఆయన నాగార్జున గారు పిలిచారు, ఇలా రండి. నా పేరు కూడా తెలియదు ఆయన పిలిచారు. అంటే ఎవరో పక్కన ఉన్నవాడు జెన్నీ అండి ఆర్టిస్ట్. అయితే నేను చూసాం, బాగుందండి, కీపిటం అలా ఒళ్ళు ఉప్పొంగిపోయింది నాకు. తర్వాత ఆయనతో ఏదో సినిమా చేస్తూ నేను నా అసిస్టెంట్ లేడు, నా దగ్గర అద్దం లేదు. అయితే నాగార్జున గారి అసిస్టెంట్ని, బాబు ఒకసారి అద్దం ఇయ్యన్న. అలా అడగకూడదు, హీరో నాకు అది తెలియకూడదు. ఆయన ఇచ్చారు, అద్దం అసిస్టెంట్ ఇచ్చాడు. ఇలా చూడండి సార్, మీ అద్దంలో చూస్తుంటే నేను కూడా అందంగా ఉన్నానండి అన్న. అంటే ఆయన నవ్వి కుర్రవాదవులు వీళ్ళకి మాట్లాడడం తెలియదు. ఇప్పుడు మొన్న ఏదో యాడ్ చేసామండి, గోల్డ్ స్పాట్ ఏదో యాడ్ చేసినప్పుడు, సార్ సోన్ సో అండి గుర్తున్నారండి, నా అద్దం పుచ్చుకున్నారు కదా మీరు. అద్దం సీన్ కూడా గుర్తుంది. అయితే అలాగే కొన్ని మంచి మృదుస్థుతులు ఉంటాయి. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్తో కలిసి చేశారు మీరు. బ్యూటిఫుల్ సీన్ అండి అది. త్రివిక్రమ్ ఫస్ట్ పిక్చర్ అనమాట. నేను ఆయన రాగానే లేచి నుంచున్నానండి. లేచి నుంచుని, సార్ నా పేరు జెన్నీ అండి, స్టేజ్ ఆర్టిస్ట్ అండి అని నా చెప్పుకోబోతున్న బయోడేటా అన్నీ తెలిసే మీకు వేషం ఇచ్చాం, మీరేం చెప్పక్కర్లేదు, కూర్చోండి అని. మీకు కథ చెప్పారా, సీన్ చెప్పారా అన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నా సీన్ ఒక్కటే చెప్పాడు, కథ నాకు తెలియదు. కథ ఎందుకు చెప్తారు, వాళ్ళు చెప్పరు కదా. అయితే చెప్పలేదండి అంటే అసిస్టెంట్ని కోపడతాడు అని భయం. అప్పుడు కొంచెం అనుభవం వచ్చింది. అంటే ఇలా ఆవు తోకతోటి ఊపినట్టుగా ఊపేశారు తలంతా. తలతోటి అబద్ధం అంటే తోకతోటి నిజం చెప్పిందని. ఎందుకంటే తోక ముట్టుకుంటే పుణ్యం అంటారు. అలాగా ఆయనకి అర్థమైపోయింది. చేసి ఆయన సీన్ మొత్తం చెప్పి, అంటే సింపుల్గా చెప్పి, అతనికి గొప్ప ఆస్తిపరుడు అండి, ఆస్తి పోగొట్టుకుంటాడు, ఇలా అద్దెకి వస్తాడు మీ ఇంట్లో, మీరు వ్యంగ్యంగా మాట్లాడతారు, మీరు విలన్ కాదు, వాడి కోపం వచ్చేలా మాట్లాడాలి, చేస్తే లాక్ కొడతాడు లాస్ట్లో. అయితే అప్పుడప్పుడు వస్తూ ఉండండి, మాకు సరదాగా ఉంటుందంటాడు. అదండి సీను అని చెప్పి మొత్తం అంతా చెప్పాడు ఆయన. అంటే అలా అని చెప్పి విలన్ అనుకోకండి, హీరోని తిట్టరు, చాలా సెటైర్గా మాట్లాడతారు, వ్యంగ్యంగాను. మీ నాన్న జేబులో రూపాయి ఉంటే 100 రూపాయలే పెట్టేవాడు, అనుభవించారు భాగం. వాడిని కెలుకుతున్నట్టుగా హీరో అర్జున్ అనమాట. అంటే ఆ సీన్లో లాస్ట్లో కొడతాడండి. రిహార్సల్లో పర్ఫెక్ట్గా కొట్టాడు ఆయన. టేకులో వచ్చేటప్పటికి ఆయన వేలు నా గ్లాసుకి తగిలింది, వెళ్ళి కింద పడిపోయి బద్దలైపోయింది, గ్లాసెస్ పగిలిపోయి. టేక్ ఓకే అయిపోయింది. చేస్తే ఆయన అల్లు అర్జున్ చేసి, సారీ సార్ లేదండి, యాక్సిడెంటల్గా అయింది ఇది అని. వాళ్ళ అసిస్టెంట్ పిలిచి, నేను కళ్ళజోడు కొనిపెట్టు అంటే, వద్దండి నన్ను తీసుకోవాల్సిందే, పెద్దవారు మీరు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మిమ్మల్ని, ఇది అది అంటే. కొట్టినవాడికే వరం ఇచ్చే యోగ్యత కూడా ఉంటుంటండి, మీరు ఒక వరం ఇస్తే మీ డబ్బులతో కొనుక్కుంటాను. ఏం వరము, మీరు వేసే ప్రతి సినిమాలో నాకు చిన్న వేషం ఇవ్వాలండి. దానికి పెద్ద వరం అండి, యూ డిజర్వ్, తప్పకుండానండి, టచ్లో ఉండండి అని చెప్పి వాళ్ళ మేనేజర్ని పంపించి నన్ను ఇలా కళ్ళజోడు షాప్కి తీసుకెళ్ళి అక్కడ కళ్ళజోడు కొనిపించి ఆ బిల్లు ఆయన తీసుకుని, అంత సౌరభ్యుడు. ఎక్కడ కనపడినా సరే, ఎలా ఉన్నాడు, కళ్ళజోడు బాగుందా అంటూ ఉంటాడు. ఓకే, సో అది సినిమాల్లో మీరు ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ల పాటు నటించారు. ఆ తర్వాత రచయితగా మారారు. ఆ మీలో ఉన్నటువంటి రచయిత ఎప్పుడు ఎలా బయటకు వచ్చాడు? చిన్నప్పుడే దానికి బీజం పడిందండి. అవును, అప్పుడు కథ రాశారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, కానీ ఇలా బుక్స్ రాసేంతగా. కానీ తర్వాత సినిమాల్లో వీటిల్లో మైమ్ ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రాంలు వీటిలో ఇవ్వడంలో రాసేంత టైం ఉండేది కాదు, రాసేంత ఆలోచన ఉండేది కాదు. అంటే కొంచెం పెద్దవాడు అయిన తర్వాత, కొంచెం వేషాలు తగ్గిన తర్వాత, వేషాలు తగ్గుతున్నాయని చెప్పి స్టూడియోల చుట్టూ తిరగలేం కదా, ఫోటోలు తీసుకుని పట్టుకుని వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిరిగే వయస్సు కాదు. తిరగలేమంటే అదేదో ఇగో కాదు, ప్రయత్నం చేయకపోతే ఎవరికి రావు, ప్రయత్నం చేయాలి, తప్పులేదు, కానీ తిరిగేంత ఓపిక లేదు అని చెప్పి, మరి అలాగా కాలక్షేపం చేయడం ఎలాగా, ఆవిడకి కథలు ఇదివరకు రాశాం కదా, కథలు మళ్ళీ రాద్దాం అని చెప్పేసి కథలు రాయడం మొదలెట్టా. కొన్ని తిరిగి వచ్చేసాయి, కొత్తలో తిరిగి వచ్చినవి. మళ్ళీ నాకు వీరేంద్రనాథ్ 40 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ అండి, ఎండమూరి వీరేంద్రనాథ్. అతను
అతను నాటికలు అతను కుక్క సినిమా తీశాడు. ఆ కుక్క సినిమాలో కూడా యాక్ట్ చేశాను నేను. అతని దగ్గరికి కొన్ని తీసుకెళ్ళి నేను, గురువు తిరిగి వచ్చేసింది, ఇది ఎందుకు తిరిగి వచ్చింది తెలియట్లేదు, బాగానే రాశాను అంటే ప్రతి రైటరు బాగానే రాశాడు అనుకుంటాడు, అనుకోకపోతే రాయలేడు, చేసి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని అతను కొన్ని చెప్పాడు. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఒక కథ పట్టుకెడితే ఎప్పుడో ఇంకా నువ్వు రావక్కర్లేదయ్యా నా దగ్గరికి, పంపించేయి. నేను పంపించిన కథలు తిరిగి వచ్చినవి మళ్ళీ కరెక్ట్ చేసి పంపిస్తే ప్రైజులు వచ్చాయి. అప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మా రిలేటివ్ వసుంధర్ గారు అని చాలా కథలు వస్తారు, ఆయన కూడా పాపం నాకు చాలా హెల్ప్ చేసేవారు. ఆయన చాలా, తర్వాత రాజా రామ్మోహన్ గారు అతను కూడా చాలా హెల్ప్ చేసేవాడు. ఇవన్నీ చూసేటప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చి అట్లా రాస్తుంటే 40-50 కథలు అయ్యాయి. 23 కథలకి బహుమతులు వచ్చాయి. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వాళ్ళు అనౌన్స్ చేశారు, మేము సబ్సిడీ ఇచ్చి మీ బహుమతుల కథలు మేము ప్రింట్ చేస్తాం. అది బహుమతి కథలు వాళ్ళే, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వాళ్ళే బహుమతి. ఇది బాగా క్లిక్ అయింది, ఇది మార్కెట్లో బాగా వెళ్ళింది. వెళ్ళేటప్పటికి విజయవాడ పబ్లిషర్స్ వాళ్ళకి నాకు రాయల్టీ ఇచ్చి ఆ రెండో పుస్తకం ఇంకో 23 కథలు వాళ్ళు ప్రింట్ చేశారు. సో ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతోంది. బుక్సే కాదు, మ్యాగజైన్లు, స్వాతి మ్యాగజైన్ లో కూడా వస్తున్నాయి కదా. రెగ్యులర్గా రాస్తుంటాను. అది రాయడంలో థ్రిల్ అనుభవిస్తున్నాను మా, ఎందుకంటే టైం వేస్ట్ చేయడం లేదు అన్న ఫీలింగ్ ఒకటి, ప్లస్ నాకు వచ్చిన భావాలన్నీ నేను బాబు గారికి విశ్వనాథ్ గారికి వెళ్ళి చెప్పలేం కదా, నా భావాలన్నీ కాగితం మీద పెట్టుకుందుకు నాకు మంచి మీడియా ఇది, అందుకని చెప్పి రాయడం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక కథ చదువుతున్నాం అనుకోండి, ఈ కథని ఎలా తిప్పితే భలే ఉంటుంది అనిపిస్తుంటుంది. లేకపోతే ఆ కథ క్లైమాక్స్ తోటి వదిలేసాడు అనుకోండి, ఈ క్లైమాక్స్ దగ్గర నుంచి టేకప్ చేసి కథ రాయొచ్చు అని రకరకాల భావాలు వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే కాలం సద్వినియోగం అవుతుంది. లేకపోతే నాకే డిప్రెషన్ వచ్చి అయ్యో వేషాలకు పిలవటం లేదు వాళ్ళు, ఇదేంటి నేను వెళ్ళి కృషి చేయలేకపోతున్నాను, నేను తిరగాలి ఈ వయసులో. పిల్లలు ఇదివరకు అంటే పిల్లలు మా ఆవిడ కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు ఎందుకండి అన్ని 200-300 సినిమాలు చేసిందో ఇంకా తాపత్రయం ఎందుకు, ఆరోగ్యం పాడైపోతుంది, తిరగలేరు. ఇప్పుడంటే స్కూటర్ వేసుకు వెళ్ళిపోయేవాళ్ళం ఎంత దూరం అయినా. ఇప్పుడు గమ్ముని క్యాబ్ బుక్ చేసి వెళ్ళడం, ఆటో బుక్ చేసి వెళ్ళాలి కదా. ఇది బెస్ట్ వే ఆఫ్ స్పెండింగ్ టైం. ఒక నటుడు, అంతకు మించి హాస్య నటుడుగా మీకు గుర్తింపు ఉంది. ఒకప్పుడు అంటే సినిమాల్లో హాస్యం ఉండేది, లేకుంటే హాస్యంతోనే సినిమాలు ఉండేవి, హీరోల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అందులోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు హాస్య నటులు తగ్గిపోతున్నారు, ఆ హాస్యానికి సంబంధించినటువంటి సినిమాలు, ఆ జానర్ కూడా తగ్గిపోయింది. ఏదైనా ఉంటే ఒక బూతు, వెగటు, అసహ్యం కలిగించే ఆ సీన్లోంచి వచ్చేటువంటి హాస్యాన్ని మనం ఇప్పుడు నవ్వుకోవాలా తిట్టుకోవాలా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హాస్య నటుడుగా, హాస్య రచయితగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఏమనిపిస్తోంది మీకు? దీని మీద ఒక యాంకర్, గొప్ప కమేడియన్స్ ఏవిఎస్, గుండె హనుమంతరావు, వాళ్ళు వేణుమాధవ్, వీళ్ళందరూ పోతున్నారు, ధర్మారు సుబ్రహ్మణ్యం, గొప్ప కమేడియన్స్ అందరూ పోతున్నారండి అన్నారు. అంటే నేను అంత గొప్ప కమేడియన్ కాదండి, కానీ ఎప్పటికప్పుడు గొప్ప కమేడియన్ అవుతానండి అన్న. లేదు, నేను అలా అడగదలుచుకోలేదు. ఇదేంది కామెడీ అంటే ఇదండి, పర్ఫెక్ట్ కామెడీ అంటే ఇదండి అన్నాడు ఆ యాంకర్. అట్లాగా ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా మనం అన్వేషణ చేస్తే దాంట్లో కూడా దొరుకుతాయి. దాంట్లో కూడా మన ఏదో సినిమాలో, కొత్త సినిమాలో నేను అన్నపూర్ణ గారు వై విజయ్ గారు, మీ ఇద్దరం భార్యాభర్తలు. మా ఇంట్లో హీరోయిన్ అద్దెకుంటుంది. ఒకటే సీను ఇస్తే, ఏమండి మీరు హెన్పెక్డ్ హస్బెండ్ అండి అన్నాడు డైరెక్టర్. అంటే సీన్ చదివితే ఎక్కడ హెన్పెక్డ్ అనిపించలేదండి. అయితే ఓ పని చేద్దామండి ఇస్తే, నేను ముందర ఇద్దరు మార్కెట్కి వెళ్ళి కూరలు తెచ్చుకుని వస్తాం, ఆ తలుపు తాళం తీసి లోపలికి వెళ్తాం, సీన్ అది అనమాట. అయితే నేను అన్నాను, నేను ముందర వచ్చేస్తానండి, వచ్చేసి అక్కడ బట్టలు ఆరేస్తూ ఉంటానండి. మా ఆవిడ వచ్చి ఆ చీర సరిగ్గా ఆరేసి ఎండ తగలుతాం అంటుంది. అక్కడ హెన్పెక్డ్ అని చీరలు ఆరేస్తున్నానంటే హెన్పెక్డ్ అని అడ్వైజ్ అవుతుంది కదండి. తర్వాత కూరల పని సంచి పట్టుకొచ్చింది కదా ఆవిడ, చేసి నీ సెలక్షన్ భలే ఉంటుంది అంటాను వంకాయ తీసి, అందుకనే మిమ్మల్ని పిలిచి పెళ్లి చేసుకున్నాను అంటుంది ఆవిడ. నీ సెలక్షన్ బాగుంది అంటే అందుకనే మిమ్మల్ని పెళ్లి, తర్వాత నుంచి మన సీన్లోకి వెళ్దామండి హెన్పెక్డ్ అని ఇస్తాం, అందుకనే పెట్టుకుంటామండి మీ ఇలాంటి వాళ్ళని. కొత్త డైరెక్టర్. ఇప్పుడు బాపు గారికి విశ్వనాథ్ గారికి మనం ఏం పెద్ద సైజ్ చేయక్కర్లేదు. విశ్వనాథ్ గారికి కూడా ఒకసారి, నాకు ముగ్గురు కొడుకులకి బట్టతలే, వైజాగ్ ప్రసాద్, గుండు సుదర్శనం,
అతను అశోక్ కుమార్, పోతన ముగ్గురు నా కొడుకులు, నా మనవలు కూడా పడతలే. అది ట్రాక్, కామెడీ ట్రాక్. ఆయన విశ్వనాథ్ గారు కర్ర పుచ్చుకుని నేను ఇలా నడిచి జని ఇక్కడి నుంచి అక్కడ వరకు వచ్చే లోపల నువ్వు ఇలా నడవాలి అని చెప్పి 4-5 సార్లు రిహార్సల్, ఇక్కడ కోయంబత్తూరులోనూ ఇక్కడ త్రివేంద్రంలో షూటింగ్ 4-5 సార్లు నడిచి టేకా అన్నారు ఆయన. సార్ రిహార్సల్ చేసింది మీరు, నేను ఇంతవరకు చేయలేదు. నేను కేవలం చూసాను. అవునా, మర్చిపోయాను నేను. రిహార్సల్ చేయి. అలాంటి కూడా కొన్ని అంటే సిచ్యువేషన్ బట్టి కూడా వస్తూ ఉంటాయి. హాస్యం లేదని అనుకోకూడదు. ఎందుకంటే హాస్య రచయితలు అందరూ గొప్ప దర్శకులు అయ్యారు, హాస్య రచయితలు తక్కువైపోతున్నారు. వాళ్ళు ఉన్న దాంట్లోనే హాస్యాన్ని, వాళ్ళకి ఉన్న పరిధిలోనే. ఇప్పుడు బొమ్మడిపాడి కామేశ్వరరావు గారు పని అయిపోయింది, ఆయన పోయారు, ఇంకా కామెడీ రాసేవాళ్ళు లేరనుకుంటే జంజాల్ గారు రాలేదా, ఆదివిష్ణు రాలేదా, ముడపూడి వెంకటరమణ గారు రాలేదా, అలా నెక్స్ట్ జనరేషన్లో వస్తున్నారు. కానీ వాళ్ళ పరిధి, వాళ్ళ లిమిట్, వాళ్ళ నాలెడ్జ్ వేరేగా ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ, ఇప్పుడు వాట్సాప్ల మీద జోకులు, సెల్ ఫోన్ మీద జోకులు, వీటిలో వస్తుంటాయి. వాతావరణానికి తగ్గట్టుగా వస్తూ ఉంటాయి. ఆ వాతావరణం తగ్గట్టుగా ఆర్టిస్ట్ కూడా వాడు అప్డేట్ అయితే దాంట్లో హ్యూమర్ లాగచ్చు. వీడు అప్డేట్ అవ్వలేదనుకోండి, వాడు రైటర్ రాసింది ఏం బాగోలేదంటాడు. వీడు ఇప్పుడు ఎక్కడున్నాడు, ముళ్ళపూడి వెంకటరమణ కాలంలో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు అప్డేట్ ఓల్డ్ స్కూల్లోనే ఉన్నాడు. వీడు అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అవుతూ ఉంటే హాస్యం ఉంది, లేదని అన్నాం. కానీ మీరు యూ షుడ్ నాట్ కంపేర్ చేస్తే, ఇప్పుడు మునిమాణిక్యం నరసింహారావు గారి హాస్యం ఇంత గొప్ప హాస్యం. అది ఏదో త్రివిక్రమ్ కూడా పెట్టినట్టున్నాడు సినిమాలో. 2 కవల పిల్లలు ఉంటారు. కవల పిల్లల్లో ఒకడు పోతాడు, ఒకడు ఒక ఆయనకి ఎదురవుతాడు. చేస్తే ఒరే పోయినవాడు నువ్వా మీ అన్నయ్య అని అడుగుతాడు. పోయినవాడు వాడిని అడుగుతాడు. అంటే ఎంత సెన్సిటివ్ హ్యూమరో చూడండి. అలాగే మొగుడు పిల్లలు దెబ్బలాడుకుంటారు. పెళ్ళం మెట్లు దిగి వస్తూ ఉంటుంది, ఈయన పైకి ఎక్కుతూ ఉంటాడు. నేను మూర్ఖులకి చోటేమను అంటాడు మొగుడు, నేను ఇస్తానంటుంది ఆవిడ. పక్కకు తప్పకుండా అప్పుడున్న అట్మాస్ఫియరు అప్పుడు. ఎందుకంటే మీడియా వైడ్ స్ప్రెడ్ కాదు. ఆ రోజుల్లో పుస్తకాలు చదువుతూ ఉండేవారు లేడీస్ కూడా, ఇంట్లో వాడు, ప్లస్ సినిమాలే చూస్తూ ఉండేవారు. ఇప్పుడు అట్లా కాదు కదా, విపరీతమైన హ్యూమర్ అన్ని ఛానల్లోనూ వచ్చేస్తుంది. ప్లస్ ప్రేక్షకులు కూడా విపరీతంగా అప్డేట్ అయిపోయారు. వాళ్ళకి ఒక పట్టాన్ని వేస్తే డోసు సరిపోవట్లేదు, డోస్ వేయాలి. అది ఓవర్ డోస్ అయిపోతుంది కదా. అంటే తమిళ పిక్చర్లు అయితే ఓవర్ డోస్ అవుతుంది. అది డైరెక్టర్ని బట్టి కూడా ఉంటుంది. డైరెక్టర్ సెన్సిటివ్ ఉన్నాను, వాడు చేసి కొంచెం ఓవర్ అవుతుందండి, వద్దండి అని చెప్తాడు. అదే కొత్త కుర్రాడు కొంచెం కావాలి, కొంచెం డోస్ కావాలండి, మరీ మీరు ఆర్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తున్నారండి, కొంచెం మసాలా వేయండి అంటాడు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కుక్ అన్నవాడు ఏంటి, ఇప్పుడు వండుతున్నాడు, ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు వండడం నేర్చుకోవాలి. నాకు ఇదే వచ్చినండి, వంకాయ కూరే వచ్చును, నాకు ఈ కూరే వచ్చును, పనసపొట్టు కూర గొప్పగా చేస్తారు. పనసపొట్టు కూర పోయింది, పనసకాయలే పోయాయి. ఇప్పుడు అంతా మసాలాలు తట్టించిన బిర్యానీ కావాలి. పనసపొట్టు అప్డేటెడ్గా వస్తుంది, ప్యాక్డ్ ఏవో, దానికి వేయాలి. ఇంగ్రీడియంట్స్ ఏమో వేయాలో వాడు దాని మీద రాస్తాడు. వాడు రాసిన ప్రకారం వేయకపోతే అది ఇంకోటి తయారవుతుంది, పనసపొట్టుకో తయారవుతుంది. అట్లాగే ఇట్లా హాస్యం లేదని అనుకోకూడదు, ఉంది. కానీ ఇప్పుడు వాతావరణం తగ్గట్టుగా ఉంది. దానికి తగ్గట్టుగా రచయిత అప్డేట్ అవ్వాలి, దర్శకుడు అప్డేట్ అవ్వాలి, ఆర్టిస్ట్ కూడా అప్డేట్ అవ్వాలి.